ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 25వ తారీఖు లగాయతు మార్చి 2వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిస్తే మేషరాశి యందు గురుగ్రహం యొక్క సంచారము, అలాగే కన్యారాశి యందు కేతువు, మకరమందు కుజశుక్రుల యొక్క సంచారము, కుంభరాశిలో రవి బుధ శనేశ్వరుల యొక్క సంచారము, మీనమందు రాహు, అలాగే ఈ వారంలో సింహం కన్యా తుల వృశ్చిక రాశుల యందు చంద్ర సంచారం ఉండబోతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా లాభస్థానంలో గ్రహ సంపత్తి శనేశ్వరుడు, రవిగ్రహం, బుధగ్రహం సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా, ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలంతో కలుపుకొని 4 గ్రహాలు శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. ఈ గ్రహాలు శుభ ఫలితాలను ఇవ్వడం ద్వారా అటు ఆర్థికపరమైనటువంటి అంశాలు చాలా మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. అనగా ఆకస్మికంగా ఒకవేళ ఏదైనా ఇబ్బందులు ఆర్థికంగా వచ్చినప్పటికీ కూడా సకాలంలో మీ చేతికి ధనం అందేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉంటుంది. అంతేకాక శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి అంశాలు చాలా తొందరగా ముందుకు సాగుతూ ఉండడాన్ని ఈ వారంలో చూడవచ్చును. నూతన గృహము లేదా నూతన వాహనము, ఆభరణము, వస్త్రము లేదా మరి ఏ ఇతరత్ర గృహోపకరణాలకి సంబంధించినటువంటి విషయాలైనా సరే ఈ వారం కొంత వాటిని కొనుగోలు అమ్మకాలు చేసేటువంటి పరిస్థితులు కొంత అధికంగా కనబడుతూ ఉన్నాయి. ఇక విదేశీయానానికి సంకల్పించి ప్రయత్నం చేసేటువంటి విషయాల్లోనూ లేదా స్వదేశాగమనానికి సంబంధించినటువంటి విషయాలైనప్పటికీ చక్కగా సానుకూలమైనటువంటి ఫలితాలని మేషరాశి వారికి ఇస్తూ ఉన్నాయి. ఇక కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఈ వారం కొంత మిశ్రమంగా ఉండబోతూ ఉన్నాయి. వ్యయస్థానముందు రాహుగ్రహం యొక్క సంచారము, జన్మగురుని యొక్క సంచారము, దశమ కేంద్రమందు కుజశుక్రుల యొక్క యుతి కారణం చేత కుటుంబ సభ్యులతోటి కించిత్ మాట పట్టింపులు ఏర్పడడానికి ఈ వారం అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా వ్యయమందు రాహువు, జన్మమందు గురుడు ఉన్నటువంటి ఈ వారంలో ఎప్పుడైతే చంద్రుని యొక్క స్థితి అష్టమానికి చేరుకుంటుందో, అనగా వారాంతంలో మాత్రం కొంత శరీరం అలసిపోవడానికి, ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక శుక్ర శనివారాల్లో మరీ ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. క్రిమికీటకాదుల వల్ల లేదా ఏదైనా పాకేటువంటి జంతువుల వల్ల, 4 కాళ్ళ జంతువుల వల్ల కించిత్ ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ పరిస్థితులు సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది. ఉద్యోగం మార్పుగా చేసేటువంటి ప్రయత్నాలు సైతం మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉన్నది. వ్యాపార లాభానికి మేషరాశి వారికి ఈ వారం అవకాశం ఉంటుంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి సైతం ఈ గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. విద్యార్థులకి కాలం చాలా అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలలో చక్కటి విజయాలు సాధించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ వారం కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతున్నది. అనుకున్నటువంటి పనులన్నీ కూడా ముందుకు సాగుతూ ఉండడం, సంతాన పురోగతి ఉండడం, అనుకున్నటువంటి విధంగా సమయానుకూలంగా ప్రతి పని కూడా ముందుకు సాగడం వల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉన్నది. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి కనబడుతూ ఉన్నది. అయితే వ్యయస్థానమందు గురుని యొక్క సంచారము, లాభమందు రాహు అనుకూలిస్తూ ఉన్నప్పటికీ దశమ కేంద్రంలో ఉండేటువంటి శని బుధుల యొక్క యుతి. ఇక్కడ ఒక్కొక్క గ్రహాన్ని మనం పరిశీలన చేసినప్పుడు దశమంలో రవిగ్రహం కానివ్వండి, లాభస్థానంలో రాహుగ్రహం కానివ్వండి, ఈ రాశి వారికి బలమైనటువంటి గ్రహాలు. వీటితో పాటుగా ఈ వారం చంద్రబలం ఉండడం కొంత మనోధైర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. అయినప్పటికీ స్పష్టత లోపిస్తూ ఉంటుంది వృషభ రాశి వారికి. అసలు ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు, ఒక కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు ఇది పూర్తి అవుతుందా అవ్వదా, మధ్యలో ఆగిపోతుందా అనేటువంటి విషయం పైన ఎప్పటికప్పుడు సందిగ్ధత అలా కొనసాగుతూనే ఉంటుంది. అలాగే జీవితం పట్ల కూడా ఒక క్లారిటీ ఉండదు. ఏ నిర్ణయం తీసుకోవాలి, సకాలంలో ఎలా స్పందించాలి, ఎవరి యొక్క ఆలోచనలకి అనుగుణంగా ముందుకు సాగాలి, మన సొంత ఆలోచనలతో ముందుకు సాగాలా, ఎవరి సలహా అయినా తీసుకోవాలా, ఒకవేళ సలహా తీసుకోవాలంటే వాళ్ళు ఎటువంటి సలహాలు ఇస్తారు అనేటువంటి ఒక మనోవ్యాకులత, మానసికమైనటువంటి సందిగ్ధావస్థ వృషభ రాశి వారిలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా అనవసరమైనటువంటి ప్రయాణాలు, సాధ్యమైనంత వరకు కొన్ని ప్రయాణాలు మీ కుటుంబ సభ్యుల వల్లనో లేదా అనుకుని ప్రయాణాలు వాయిదా పడడం వల్లనో కొంత మానేసినప్పటికీ ఎప్పటికప్పుడు ప్రయాణం చేయాలి అనేటువంటి ఉత్సుకత, ఆ ప్రయాణాలు వాయిదా పడుతూ ఉండడము, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేస్తూ ఉండేటువంటి పరిస్థితులు వృషభ రాశి వారిలో చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఇక ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలపై చాలా ఏకాగ్రత, శ్రద్ధ చూపిస్తూ ఉండాలి. ఎప్పుడైతే దశమ కేంద్రంలో శని, రవి, బుధ గ్రహాలు కలిసి ఉన్నాయో ఉద్యోగంలో ఆకస్మికమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కోపంతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా అనుమానించి వాటిని వదిలిపెట్టేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగరూకతతో ఉండాలి ఉద్యోగ పరిస్థితుల్లో వృషభ రాశి వారు. ఇక ఈ రాశికి సంబంధించినటువంటి కుటుంబ పరిస్థితులు కొంత మిశ్రమంగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ మరలా వాటి నుండి మీరు అలాగే కుటుంబ సభ్యులు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు సైతం కొంత ఖర్చుతో కూడుకున్నటువంటి విధంగా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. మొత్తం మీద బుధవారం దగ్గర నుండి వృషభ రాశి వారికి ఈ వారం కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా కొంత ఒడిదుడుకులు ఉన్నాయి. వ్యాపార పరంగా మిశ్రమమైనటువంటి వాతావరణం ఉంటుంది. అయినప్పటికీ అంత సాటిస్ఫాక్షన్తో ఉండేటువంటి పరిస్థితులు ఉండవు. ఎక్కడో ఒక చిన్న లోటు కనబడుతూ ఉంటుంది. అంతేగాక విద్యార్థులకి ఈ వారం పరిస్థితులు అంత అనుకూలంగా లేవు కాబట్టి గురువుల యొక్క అనుగ్రహం చాలా అవసరం. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు కొంత ఒత్తిడిని ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయం పట్ల కొంత శ్రద్ధ వహించాలి. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా నవదుర్గా స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించగలిగితే ఈ గ్రహస్థితి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. లాభస్థానమందు గురుడు అనుకూలించడం, దశమ కేంద్రమందు రాహు అనుకూలించడం, ఈ వారంలో మధ్యస్థం నుండి అంటే దాదాపుగా బుధవారం లగాయితూ చంద్రబలం ఈ రాశి వారికి కనబడుతూ ఉండడం, అలాగే శుక్రగ్రహం కూడా యోగిస్తూ ఉండడం వల్ల కొంత గత వారంతో పోల్చుకుంటే సానుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అయితే భాగ్యస్థానమందు శని, రవి, బుధ గ్రహాల యొక్క సంచారం మాత్రం కొంత ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ వారంలో మిథున రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా ఉండవు. అష్టమంలో కుజుడున్నారు. ప్రవాసం కార్యహాని స్యాత్ కాసరోగం ప్రపీడనం మనది శాస్త్రం. అష్టమంలో కుజగ్రహం ఉన్నప్పుడు అటు స్థానచలనానికి కానీ లేదా ఏదైనా కొత్తగా రుణాలు తీసుకోవడానికి కానీ ఇప్పటివరకు సొంతంగా బతికినటువంటి ఎవరైనా కూడా కొంత అప్పు బ్యాంకుల నుండో పక్క వ్యక్తుల నుండో లేదా మరి ఇతరత్ర సంస్థల నుండో కొంత ధనాన్ని కానీ లేదా ఇంకొక దాన్ని కానీ రుణంగా తీసుకునేటువంటి పరిస్థితుల్ని కుజగ్రహం సృష్టిస్తారు.
లేదా మీకు సంబంధించినటువంటి భూములను కానీ విలువైనటువంటి వస్తువులను కానీ ఆస్తిపాస్తులను కానీ మీరు అనుకున్నటువంటి ధరలకి కాకుండా కొంత తక్కువగా అమ్ముకునేటువంటి పరిస్థితులకు కూడా కుజుడు కారణమవుతారు. అయినప్పటికీ అక్కడ ఏర్పడినటువంటి ఆర్థిక లోటుని పూడ్చడానికి అటు గురుగ్రహం కానీ ఇటు శుక్రుడు కానీ కొంతవరకు ఉపయోగపడుతూ ఉంటారు. అయినప్పటికీ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, ఈ వారంలో కూడా అటు ప్రయాణాలు కానీ స్థానచలనం కానీ కొంత ధనం తాలూకు లోటు కూడా మిథున రాశి వారికి ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నది. అనగా అధికమైనటువంటి ఖర్చు అది ఈ రాశి వారికి ఉంటుంది. అయినప్పటికీ సకాలంలో ధనం మీ చేతికి అందడానికి మిగతా గ్రహాలు ఉపయోగిస్తాయన్నట్టు. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఏవి కూడా ఉండవు. ఉద్యోగంలో చిన్నపాటి ఇబ్బందులు కొంత ఒత్తిడి అధికంగా ఏర్పడినప్పటికీ కూడా ఉద్యోగపరమైనటువంటి చికాకుల నుండి చక్కగా చాకచక్యంగా అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానంతో బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా మిథున రాశి వారి పరిస్థితి బాగుంది. వ్యాపార లాభానికి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి వంశపారంపర్య వ్యాపారాలని మీరు ముందుండి నడిపించడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. అలాగే విద్యార్థులకి సమయం అనుకూలంగా ఉన్నది. అయినప్పటికీ కొంత ఖర్చు అధికంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మరీ ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు కొంత ఒత్తిడికి లోనైనప్పటికీ కూడా వారం చివరిలో కొంత లాభాన్ని ఆర్జించి కొంత మానసిక ప్రశాంతతని పొందడానికి అవకాశాన్ని కల్పిస్తుంది ఈ గ్రహస్థితి. ప్రత్యేకించి మిథున రాశి వారికి ఈ వారంలో కూడా కొంత రుణం కనబడుతూ ఉన్నది. కించిత్ అనారోగ్య సమస్యలు శరీర బడలిక ఉన్నప్పటికీ వాటి నుండి బయటపడగలుగుతారు. అయితే ఈ వారంలో కూడా ఖర్చు ఉంటుంది, ఉద్యోగపరమైనటువంటి శ్రమ ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఏ పరిస్థితి ఎదురైనా మిమ్మల్ని ఆ పరిస్థితి నుండి బయటికి తీయడానికి మిగతా గ్రహాలు కూడా ఉపయుక్తంగా ఉన్నాయి. అయితే మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో విఘ్నేశ్వరుని యొక్క అర్చన కానీ అష్టోత్తరం కానీ పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే గత వారంతో పోల్చుకుంటే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య కొంత తగ్గినా కూడా అనుకూలించేటువంటి గ్రహాలేవి కూడా ఈ రాశి వారికి కనబడడం లేదు. ముఖ్యంగా చంద్రబలం ఒక్కటే ఈ రాశి వారికి ఉన్నటువంటి బలంగా మనం చెప్పొచ్చు. సప్తమ స్థానంలో కుజుడు కానీ శుక్రుడు కానీ ప్రతికూలంగా ఉన్నారు. ఇక అష్టమంలో రవి, శని, బుధ గ్రహాలు 3 కూడా ప్రతికూలంగా ఉన్నాయి. భాగ్యరాహు ఎలాగో ప్రతికూలమే, గురుబలం లేనటువంటి పరిస్థితి. మరి ఒక్కసారిగా అన్ని గ్రహాలు ప్రతికూలంగా మారినటువంటి వారాల్లో ఇదొక వారం కాబట్టి ఈ వారం కూడా కర్కాటక రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఏ విధమైనటువంటి ఇబ్బందులు వస్తాయి అంటే ఇక్కడ అష్టమ స్థానంలోకే మనం వెళ్ళవలసి ఉంటుంది. నానా కార్య విరోధస్య వ్యాధిపీడా ధనక్షయం దుర్దోష శత్రు సంవాద గమనాగమనం యదా బుద్ధి చాంచల్యమేవచ. మరీ ముఖ్యంగా అష్టమంలో ఉండేటువంటి 3 గ్రహాల వల్ల ఏదైనా ఒక పని ప్రారంభం చేస్తే అది సవ్యంగా ముందుకు సాగకపోవడం, మానసిక ప్రశాంతత లేకపోవడం, ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనల వల్ల సరిగా నిద్ర పట్టకపోవడం, చేసేటువంటి ప్రయాణాల యొక్క ఫలితం నిష్ఫలంగా ఉండడం, అంటే ఏ విధమైనటువంటి ఫలితం లేకపోయినప్పటికీ అనవసరంగా ప్రయాణాలు చేయవలసి రావడం, దానివల్ల శారీరక బడలకి పెరుగుతూ ఉండడం, ఉద్యోగ వ్యాపారాల్లో కించిత్ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మాటికి ఎదురవుతూ ఉండడం లాంటివి కూడా ఈ వారంలో చూడవచ్చు. అయితే అదృష్టాన్ని నమ్ముకుని ఈ రాశి వారు ఈ వారం ముందుకు వెళ్ళడం అనేటువంటిది మంచిది కాదు. ఎందుకంటే కాలం అనుకూలిస్తే అదృష్టం మీ వెన్నంటి ఉంటుంది. ప్రస్తుతానికి కాలం కొంత ప్రతికూలంగా ఉంది కాబట్టి మీ సొంత ప్రయత్నాన్ని, సొంత తెలివితేటల్ని, అలాగే ఇతరులను ఎవరిని కూడా నమ్ముకోకుండా కేవలం మిమ్మల్ని మీరు మాత్రమే నమ్ముకుని ముందుకు వెళ్ళడం ద్వారా ఈ వారంలో కొంత విజయాన్ని సాధించగలుగుతారు. అయితే ఈ అష్టమంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు కొంత మతిమరుపును కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాయి. కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను మర్చిపోతూ ఉండడము, కోపం పెరిగిపోతూ ఉండడము, మరీ ముఖ్యంగా ఆత్మాభిమానము, ఆత్మగౌరవము అనేటువంటి విషయాలు కొంత అతిగా ఉండేటువంటి పరిస్థితులు కూడా ఈ కర్కాటక రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఆర్థికంగా కూడా కొంత లోటు బడ్జెట్ ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆకస్మికమైనటువంటి డబ్బు ఖర్చు కనబడుతోంది. అయినప్పటికీ మూలధనంలోంచో లేదా సకాలంలో మీకు ఉపయోగపడేటువంటి మిత్రులో లేదా మరి ఏ ఇతరత్ర
లావాదేవీల ద్వారానైనా సరే కొంత ధనం మీ చేతికి అందుతుంది. ఆర్థికంగా అయితే ఇబ్బందులు ఏమీ ఉండవు. ఈ వారంలో కొంత ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. మరి ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు వేగాన్ని తగ్గించి సానుకూలంగా సామరస్యంగా ముందుకు వెళుతూ ఉండాలి. ఒక పనిని ఒప్పుకున్నప్పుడు ఆ పని మీదే శ్రద్ధ చూపెడుతూ దాని మీదే ఏకాగ్రతతోటి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఒకేసారి 2-3 పనులు ఒప్పుకోవడము లేదా 2-3 పనులు చేయడం అనేటువంటి విషయాలు ఈ వారంలో కర్కాటక రాశి వారికి పనికిరావు. మరి ముఖ్యంగా ఆహారాన్ని తీసుకునేటప్పుడు మంచి ఆహారమా కాదా అనేటువంటి విషయం పైన కూడా మీరు కొంత శ్రద్ధ పెట్టాలి. లేదా కొంత జీర్ణానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. దీన్నే అజీర్తి అని కూడా అంటారు, ఫుడ్ పాయిజన్ కూడా అంటారు. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. విద్యార్థులకి కాలం కొంత ప్రతికూలంగా ఉన్నది. మరీ ముఖ్యంగా స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కర్కాటక రాశి వారు ఈ వారంలో మరిన్ని మంచి ఫలితాలు ఏర్పరచుకోవాలి అంటే రుద్రపారాయణం చేస్తే చాలా మంచిది. రుద్ర కవచాన్ని కానీ కాలభైరవ అష్టోత్తరాన్ని కానీ లేదా రుద్రం అనగా నమక చమకాల పారాయణ కానీ చేస్తే ఇటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం కొంత సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రాశిలోనే చంద్రుని యొక్క స్థితి చంద్రబలాన్ని సూచిస్తూ ఉంటే షష్ఠ స్థానముందు ఉండేటువంటి కుజ బలాన్ని ఈ రాశి వారికి ప్రసాదిస్తూ ఉన్నారు. అయితే గురుగ్రహం కూడా బలంగా ఉండడం వెరసి 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. అయితే ఎన్ని శుభ ఫలితాలు ఉన్నాయో అన్నీ కూడా అశుభ ఫలితాలు ఉన్నాయి. షష్ఠ స్థానంలో ఉండే శుక్రువు భృగు షట్క దోషము, అష్టమంలో ఉండేటువంటి రాహుగ్రహము అష్టమ రాహు దోషము, అలాగే సప్తమ కేంద్రంలో ఉండేటువంటి రవి కానీ శని కానీ బుధగ్రహం కానీ. దీనివల్ల సామంత జన విద్వేష దారాపీడా సుతామయం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అటు భార్యకి కానీ పిల్లలకి కానీ కొంత అనారోగ్య సూచనలు అనేటువంటివి సింహరాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అనగా కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు. అటు భార్యాభర్తలు, ఒకవేళ సింహరాశి వారు ఆడవారైతే భర్తకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, లేదా మగవారైతే భార్యకి సంబంధించి పిల్లలకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఈ వారంలో కొంత కనబడుతూ ఉన్నాయి. ఆ విషయం పట్ల కొంత శ్రద్ధ వహించాలి. అంతేగాక ఉత్సాహ భంగ కార్యాణి అన్నారు. సప్తమంలో ఉండేటువంటి శని కానీ బుధుడు కానీ ఉత్సాహాన్ని హరించి వేస్తూ ఉంటారు. అనగా నీరసం ఏర్పడుతూ ఉండడము, శరీర అవయవాలు కొంత ఇబ్బంది పెడుతూ ఉండడము, బద్ధకంగా ఉండడం లాంటి అంశాలు సింహరాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఇక అష్టమంలో ఉండేటువంటి రాహువు కూడా కొంత మానసిక భయానికి కారణమవుతారు. ఏదైనా ఒక చిన్న అనారోగ్య సమస్య వస్తే దాన్ని భూతద్దంలో చూసి దీనివల్ల ఏదైనా అయిపోతుందేమో అనేటువంటి ఒక మానసిక ఆందోళన, నిద్ర పట్టకపోవడం, సరైనటువంటి వేళకి భోజనం చేయకపోవడం, కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడము, నిద్రపోతూ ఉండడం లాంటి అంశాలు కూడా సింహరాశి వారిలో ఈ వారం ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఎలా ఉన్నా ఎన్ని ఇబ్బందులున్నా అటు కుజుడు మిమ్మల్ని బయటికి తీసుకొస్తారు. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా అనారోగ్య సమస్యల బారి నుండి బయటపడేలాగా, అలాగే శత్రువుల మీద పూర్తి స్థాయిలో విజయాన్ని సాధిస్తూ కుటుంబ సభ్యులు మీరు చెప్పిందే వింటూ, అంటే మీరు ఏ నిర్ణయాలు అయితే మీరు తీసుకున్నారో దానికే మిగతా సభ్యులందరూ కూడా కట్టుబడి ఉండేటువంటి విధంగా మీ మాటకి ఒక రకమైనటువంటి శక్తిని చేకూరుస్తూ ఉంటారు కుజగ్రహం. అలాగే గురుడు భాగ్యస్థానంలో భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కూడా మీకు ప్రసాదిస్తూ ఉంటారు. తీర్థయాత్రలు, దైవ దర్శనాలు లేదా ముఖ్యమైనటువంటి రోజుల్లో దేవతారాధన కార్యక్రమాలు ఇత్యాదులు ఇవన్నీ కూడా మీ చేత ఈ గ్రహస్థితి చేయిస్తూ ఉంటుంది. ఇక ఉద్యోగపరమైనటువంటి చికాకులేవి కూడా కనబడడం లేదు. చిన్నపాటి సమస్యలున్నా అధిగమించగలుగుతారు. అలాగే వ్యాపార పరంగా మంచి లాభాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార విస్తరణకి గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. విదేశాలలో విద్యను అభ్యసిస్తూ ఉండేటువంటి వారికి కూడా ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతను ఇస్తూ ఉంటుంది. సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. గణపతి అష్టోత్తరాన్ని కానీ సహస్రనామాలు కానీ పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి.
ముఖ్యంగా ఈ రాశి వారికి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ఈ రాశి వారికి ప్రత్యేకించి షష్ఠ స్థానమందు శనేశ్వరుడు కానీ, రవిగ్రహం కానీ, బుధగ్రహం కానీ, అలాగే పంచమ స్థానంలో ఉండేటువంటి శుక్రుడు, అలాగే చంద్రుడు, వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కన్యా రాశి వారిలో ఉన్నాయి. చాలామంది చెప్పేటువంటి విషయం ఏంటి, కన్యారాశి చాలా బాగుంది కానీ శుభ ఫలితాలు రావట్లేదు అంటే దానికి కారణం జాతకంలో ఉండేటువంటి గ్రహ సంపత్తి. జాతకంలో అనుకూలమైనటువంటి దశలు లేకపోతే ఈ గోచార ఫలితాలు రావు. జాతకంలో దశలు బాగుంటే దానికి ఒక ఎడిషనల్గా ఈ గోచార ఫలితాలు మరింత రాజయోగాన్ని కలిగిస్తూ ముందుకు విధంగా గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉంటుంది. పంచమంలో ఉండేటువంటి శుక్రగ్రహము ఆలోచన తీరులో మార్పులు తీసుకువస్తారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ధోరణి ఒకటి, ఇక మీద తీసుకోబోయేటువంటి ఆలోచనలో మార్పుని శుక్రగ్రహం సూచిస్తూ ఉంటారు. ఇక షష్ఠ స్థానమందు రవి కానీ, శని కానీ, బుధుడు కానీ చాలా అనుకూలించేటువంటి గ్రహాలు. మరీ ముఖ్యంగా రవిశనులు కొంత పాపగ్రహాలుగా జ్యోతిష్ శాస్త్రంలో అభివర్ణించినప్పటికీ పాపగ్రహాలతో కలిసినటువంటి బుధుడు కూడా పాపిగా అభివర్ణించారు. విధంగా చేసేటువంటి విధంగా ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి నూతన గృహప్రవేశము, గృహారంభము లేదా వివాహాది శుభ కార్యక్రమాలు లేదా మరి ఏ ఇతరత్ర సంతానానికి లేదా సౌభాగ్యానికి సంబంధించినటువంటి శుభవర్తమానాలు ఇవన్నీ కూడా వినడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా నష్టపోయినటువంటి ద్రవ్యాన్ని, నష్టపోయినటువంటి అవకాశాలని తిరిగి సంపాదించడానికి వీలుగా ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా పంచమంలో ఉండేటువంటి కుజగ్రహం కొంత కోపాన్ని ప్రేరేపిస్తూ ఉంటారు. ఏదో ఒక చిన్నపాటి అసహనమో లేదా అనుకున్నది సవ్యంగా జరగలేదు అనేటువంటి ఒక విధానమో ఏదైనా ఉన్నప్పటికీ కొంత ఆ కోపాన్ని కూడా మీరు తగ్గించుకోగలిగితే, మౌనంగా ఉండగలిగితే కన్యా రాశి వారి ఈ వారం అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు. విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా ఉన్నతంగా ఉన్నది. అలాగే స్త్రీలకి కూడా ఈ గ్రహస్థితి 100కి 100 పాళ్ళు శుభాన్ని చేకూర్చేటువంటి విధంగా పనిచేస్తూ ఉన్నది. కన్యా రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. శ్రీ మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా చతుర్థ స్థానమందు శుక్రుడు, పంచమ కోణంలో బుధగ్రహము, షష్ఠ స్థానమందు రాహువు, సప్తమ కేంద్రమందు గురుగ్రహము, లాభస్థానమందు చంద్రుని యొక్క స్థితి, 5 గ్రహాలు చాలా బలీయమైనటువంటి శుభస్థానాల్లో ఉండడం వల్ల తులారాశి వారికి ఈ వారం కూడా గత వారాల మాదిరిగానే శ్రేయోదాయకమైనటువంటి వారంగా చెప్పవచ్చును. అనగా అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా పూర్తయ్యేటువంటి పరిస్థితి. ఇక్కడ గ్రహస్థితి అనుకూలిస్తోంది అంటే ఏదో ఆకస్మికంగా డబ్బు వచ్చి పడిపోతుందనో లేదా ఎప్పటి నుండో మీకు తీరనటువంటి కోరికలను తీరిపోతాయనో కాదు. అదృష్టం మీ వెన్నంటి ఉంటుందని. ఉదాహరణకి మీరు ఏదైనా ఒక పనిని అవ్వాలి అని కోరుకున్నప్పుడు ఆ పని చక్కగా సజావుగా పూర్తి అవుతుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగాన్ని సాధించాలి. ఈ గ్రహస్థితి వల్ల వచ్చినటువంటి అదృష్టం వల్ల అనుకోని విధంగా ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి చేయాలి అనుకుని కొత్త వ్యాపారం ప్రారంభించినప్పుడు ఆ వ్యాపారం సజావుగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఇలా ఏదైతే మీకు ఆలోచన వస్తుందో ఆ ఆలోచనని తీసుకొచ్చేటువంటివి ఈ గ్రహాలే. కాబట్టి ఇన్ని స్థాయిలో అంటే ఇన్ని సంఖ్యలో గ్రహాలు ఈ తులారాశి వారికి అనుకూలంగా ఉండడం వల్ల ఆలోచనలు చాలా సక్రమంగా వస్తాయి. సక్రమమైనటువంటి ఆలోచనల వల్ల ఎదుగుదల కనబడుతూ ఉంటుంది. చతుర్థమందు శుక్రగ్రహము అటు నూతన వాహన ప్రాప్తి, వస్త్ర ప్రాప్తి, ఆభరణ ప్రాప్తికి సంబంధించినటువంటి విషయాలు.
పంచమ స్థానంలో ఉండేటువంటి బుధగ్రహం, ఈ బుధుడు కూడా అటు ఆరోగ్యపరమైనటువంటి విషయాలు, సంతానానికి సంబంధించినటువంటి పురోగతి పైన చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. ఇక శత్రుబాధలు, రుణబాధలు, రోగబాధలను తగ్గించేటువంటి రాహు, అలాగే గౌర్భూమి శత్రునా లాభం, మీకు ఎవరైనా నష్టం కలిగించాలని ప్రయత్నం చేసినా వారే నష్టపోయేటువంటి విధంగా రాహు మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. అలాగే గురుబలం, ఎప్పుడూ లేనటువంటివి దైవ బలం కూడా మీ వెన్నంటి కనబడుతూ ఉంటుంది. అనగా ఏదైనా భగవంతుడికి సంబంధించినటువంటి పూజాధికాలు ఎక్కువగా చేస్తూ ఉండడం, ముఖ్యంగా భగవంతుడి అనుగ్రహాన్ని పొందడానికి ఆ సాధన చేసేటువంటి పరిస్థితిని ఆ గ్రహస్థితి మీకు ఏర్పరుస్తూ ఉంటుంది. ఇలా గ్రహస్థితి అనుకూలించడం అంటే ఇది. ఈ వారంలో మానసిక ప్రశాంతతతో పాటుగా ఇన్ని గ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నాయి కాబట్టి ఈ వారంలో కూడా మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా ముందుకు వెళతాయి. ఆర్థిక ఇబ్బందులు కానీ, ఆరోగ్యపరమైన సమస్యలు కానీ వీటన్నిటినీ కూడా అధిగమించగలుగుతారు. కుటుంబ సభ్యులందరూ కూడా మీకు చేదోడు వాదోడుగా మీరు చెప్పినటువంటి మాటని వారు ఈ మానసిక ప్రశాంతత ఉంటుంది. అలాగే అందరూ మనతో ఉన్నారు అనేటువంటి మనోధైర్యం కూడా లభిస్తూ ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి అంశాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార లాభానికి గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. అలాగే విద్యార్థులకి ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలకి ఈ గ్రహస్థితి చాలా అనుకూలిస్తూ ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవాష్టకాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి చతుర్థ స్థానమందు బుధగ్రహం అనుకూలించడం, అలాగే చంద్రబలం విపరీతంగా అంటే ఎప్పుడూ లేనటువంటి విధంగా చంద్రుడు పూర్తిగా వారమంతా కూడా అనుకూలంగా ఉండడం, అంతేకాక రాస్యాధిపతి అయినటువంటి కుజుడు అనుకూలిస్తూ ఉండడం లాంటి అంశాలు ఈ వారంలో ప్రధానంగా వృశ్చిక రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ గ్రహ సంపత్తి వీరికి ఒక మనోధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. ఇష్టలాభస్తదారోగ్యం విత్తలాభస్తదారోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ అనగా విత్తము అనగా ధనము, లాభానికి అంటే మీరు ఏదైనా ఒక పని చేయండి, దానిలో మీకు ఏదైనా లాభం చేకూరుతూ ఉంటుంది. గతంలో చూసుకోండి, ఏదైనా ఒక పని చేస్తే దానిలో నష్టపోయేది చాలా ఎక్కువగా ఉంటే లాభపడేది తక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతూ ఉన్నది. ఇది గత వారంలాగా అయితే మారుతూ వస్తూ ఉన్నది. ఏదైనా ఒక పని చేస్తే దానిలో సార్థకత, ఫలానా పని చేసాం మనకి ఇంత మిగిలింది అనేటువంటి ధోరణిలో వృశ్చిక రాశి వారికి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. అంతేకాక ఒక రకమైనటువంటి మనోధైర్యం ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది. ఎంత ఇబ్బందులు ఉన్నా అటు కుటుంబ సభ్యుల నుండి కానీ, బంధువర్గం నుండి కానీ, లేదా మరి ఏ ఇతరత్ర మిత్రవర్గం నుండి కానీ కొద్దిపాటి సమస్యలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, రుణబాధలు ఇవన్నీ ఉన్నా కూడా ఒక మనోధైర్యం వెన్నంటే ఉంటుంది. ఫలానా అవకాశం మన దగ్గర ఉంది కదా, దీన్ని ఉపయోగించుకుని ఇవన్నీ చక్కబెడదాం అనేటువంటి ధోరణిలో ఈ రాశి వారి యొక్క ప్రవర్తన ఉంటుంది. అంతేకాక చతుర్థ స్థానమందు బుధగ్రహం లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించి పెడతారు. అనగా ఏ కోర్టు కేసులు, తగాదాలు లాంటి విషయాలు కానివ్వండి, లేదా మరి ఏ ఇతరత్ర వంశపారంపర్యంగా మీకు రావాల్సినటువంటి విషయాలు కానివ్వండి, లేదా వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా ఉన్నటువంటి చికాకులు కానివ్వండి, వాటి నుండి చాలా చాకచక్యంగా బయటపడగలిగేటువంటి గ్రహస్థితికి ఈ బుధుడు, అలాగే కుజగ్రహం, అలాగే చంద్రుడు కూడా కారణమవుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఈ వారంలో మానసిక ప్రశాంతత ఉన్నది. ఎప్పుడూ లేనటువంటి విధంగా మనసుకు నచ్చినటువంటి ప్రయాణాలు చేయడము, నచ్చినటువంటి ప్రాంతాలను సందర్శనం చేయడము, నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషించడము, నచ్చినటువంటి విధంగా వస్త్రధారణ చేసుకోవడం లాంటి అంశాలు మొదలుకొని ప్రతిదీ కూడా మనసుకు నచ్చేటువంటి విధంగా కొంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేటువంటిది వృశ్చిక రాశి వారిలో కనబడుతుంది. అయితే ఆర్థికపరమైన
ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నా, ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా ఈ వారం వాటిని అధిగమించగలుగుతారు వృశ్చిక రాశి వారు. అలాగే వ్యాపార పరంగా ఉండేటువంటి పరిస్థితులు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. చదువరులకి, ముఖ్యంగా విద్యార్థులకు మాత్రం ఈ కాలం కొంత ప్రతికూలంగా ఉన్నది. అర్ధాష్టమ శని, అర్ధాష్టమ రవిగ్రహం తాలూకు దోషాలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి చదువులో ఏకాగ్రత భంగానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మనోవ్యాకులత కారణమవుతుంది. అనగా ఎప్పుడూ ఏదో పరధ్యానము చేస్తున్నటువంటి పని మీద శ్రద్ధ లేనటువంటి పరిస్థితికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ వారం ప్రధానంగా సూర్యారాధన చెయ్యండి. ఆదివారం నాడు ఖచ్చితంగా సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రాలను పారాయణ చేసి ఆ రోజు మధ్యమాంసాలని భుజించకుండా చక్కగా ఉండగలిగితే ఈ గ్రహస్థితి నుండి బయటపడగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం అత్యద్భుతమైనటువంటి గ్రహస్థితి కనబడుతూ ఉన్నది. ముఖ్యంగా రాశి దగ్గర నుండి మనం లెక్క పెట్టుకుంటే చంద్రబలం ప్రధానమైనటువంటి బలం, 2వ స్థానమందు ఉన్నటువంటి శుక్రుడు, తృతీయ స్థానంలో ఉండేటువంటి రవి, అలాగే తృతీయంలో ఉండేటువంటి శనేశ్వరుడు, అలాగే ఈ రాశి వారికి ఉన్నటువంటి గురుబలం, ప్రధానంగా ఈ 5 గ్రహాలు కలిపి ఒక గొప్ప యోగాన్ని ధనురాశి వారికి సృష్టించాయి. అయితే ఏమండి ధనురాశి వారికి బాగుందన్న మా పరిస్థితులు ఇలాగే ఉన్నాయి అంటే, ఇక్కడ ఒకటి గ్రహస్థితి బాగున్నప్పుడే మనం ఏ పని ప్రారంభించినా ముందుకు వెళుతుంది. దీన్ని ఏమంటారు అంటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవడం. ఇప్పుడు ఇన్ని గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి క్లిష్టమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవడానికి ఈ వారంలో మీరు ఏదైనా ప్రారంభం చేయాలి. ఇప్పటివరకు సరైన ఉద్యోగం లేదు, ఉద్యోగ ప్రయత్నం చేస్తే ఈ గ్రహస్థితి వల్ల అదృష్టం వచ్చి వెంటనే ఉద్యోగ అవకాశాలు రావడం. ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి, వాటిని అధిగమించడానికి ప్రయత్నాలు చేయడం. వ్యాపారాన్ని ప్రారంభించుకోవాలి అనుకున్నా, కొత్తగా ఉద్యోగం వెతుక్కోవాలి అనుకున్నా, లేదా మరి ఏ ఇతరత్ర పనులు ప్రారంభించి చేయాలి అనుకున్నా ఈ గ్రహస్థితి వల్ల మీకు చక్కటి సానుకూలమైనటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ఒకటి, శుక్రుడు మాట పరంగా చాలా గొప్పగా ఉపయోగపడతారు. ఇప్పుడు చూడండి ధనురాశి వారు గత వారం 10 రోజులుగా మాట తీరులో చాలా మార్పు వస్తుంది. ఎక్కువగా మాట్లాడరు, చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడవలసినటువంటి సందర్భాల్లో మాత్రమే వారు నోరు విప్పుతూ ఉంటారు. అది శుక్రుడు మీకు ఇస్తున్నటువంటి కొంత కంట్రోల్. ఆ శక్తి, శుక్రశక్తి మీ మీద పనిచేస్తూ ఉన్నది. ఇక తృతీయ స్థానంలో రవిగ్రహం ఒక రకమైనటువంటి ఉత్సాహానికి కారణం. ఎప్పుడైతే శనితో కలిసి ఉన్నారో ఆ ఉత్సాహం కూడా అత్యుత్సాహంగా మారుతూ ఉంటుంది. ఏ పైనైనా సరే అత్యుత్సాహంగా చేయడం వల్ల మొదటికి మోసం వస్తుంది కొన్ని సందర్భాల్లో. కానీ ఈ అత్యుత్సాహం అనేటువంటిది కూడా మీ జీవితంలో కొంత ఉపయోగపడుతుంది. అలాగే ఇక గురుబలం, ఈ గురుడు పంచమంలో ఉండి ఎప్పటికప్పుడు మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఆలోచనలని, అలాగే మీ యొక్క చేష్టలని, లేదా ఏదైనా దుడుకుగా మనం ప్రయత్నాలు చేస్తూ ఉండి ఏదైనా ఫోర్స్ఫుల్గా, లేదా అది మీకు మంచి చేసేది కాకపోయినా కొద్ది మొండి పట్టుదలతోటి ముందుకు వెడుతూ ఉన్నప్పుడు కూడా ఈ గురుడు మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాడు. ఇలా ఈ వారంలో చంద్రుడు లగాయతూ మిగతా అన్ని గ్రహాల తాలూకు పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటువంటివి ధనురాశి వారికి ఉన్నాయి. ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ అటు కార్యసిద్ధికి, అలాగే అనారోగ్య సమస్యల నివారణకి, శత్రువుల నివారణకి, అలాగే మీ జీవితంలో మీరు ఒక మెట్టు పైకెక్కడానికి చేసేటువంటి ప్రయత్నాలలో ఒక బలమైనటువంటి సపోర్టును మీకు ఈ గ్రహస్థితి ఇస్తుంది. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. జాతకంలో ఉండేటువంటి దశలు కూడా అనుకూలిస్తే ఇది మహారాజయోగప్రదంగా ఉంటుంది. ఈ వారంలో ధనురాశి వారు మరీ ముఖ్యంగా ఉద్యోగస్తులకి చాలా సానుకూలత ఉన్నది, వ్యాపారస్తులకి అనుకూలత ఉన్నది, విద్యార్థులకి సైతం ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది, స్త్రీలకు సైతం మంచి అవకాశాలను ఇస్తూ ఉన్నది. ఈ వారంలో మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన, లలితాదేవి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా ఖడ్గమాల పారాయణ చేయడం అర్ధాష్టమ రాహు యొక్క దోషాలని నివారిస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ రాశి వారికి శుక్రబలం ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా బాగా పెరిగింది.
చంద్రబలం కానివ్వండి, వారం చివరిలో వస్తూ ఉన్నప్పటికీ చంద్రుడి యొక్క బలము, అలాగే శుక్ర బలము, అలాగే బుధ బలము, ఈ 3 గ్రహాలు కూడా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందికర పరిస్థితుల నుండి బయటపడేయడానికి ఉపయోగపడతాయి. ఉదాహరణకి ఈ రాశి వారికి జన్మ కుజుడు అనేటువంటి బలీయమైనటువంటి కుజదోషం ఉన్నది. ఈ జన్మకుజుడు జ్వరం ఖడ్గవరణం చైవ భార్య బంధువిరోధకృత, ప్రతి ఒక్కరితోటి వైరానికి కుజుడు కారణమవుతారు. ఒంటికాల మీద లేస్తూ ఉంటారు, కోపం పెరిగిపోతూ ఉంటుంది. ఎవరి యొక్క ఆధిపత్యాన్ని కూడా మకర రాశి వారు సహించలేరు. ఎంతసేపు వీళ్ళు చెప్పిందే జరగాలి, వీరి మాటే నెగ్గాలి అనేటువంటి మొండి ధోరణి. మీకు కొన్ని అవసరమైనవి ఉన్నాయి, అవసరం లేనివి ఉన్నాయి. ఎందులోనైనా సరే వేలు పెడుతూ ఉంటారు. ప్రతి దాంట్లోనూ మీరు చెప్పిందే జరగాలి అని అనుకుంటూ ఉంటారు మకర రాశి వారు. ఆ ధోరణికి కుజుడు కారణమవుతారు. దీనివల్ల ఏమవుతుంది? కొన్ని సందర్భాల్లో మాట పట్టింపులు, కోపం వల్ల బంధువులతో విరోధాలు, అటు భార్యతోనూ, సంతానంతోనూ లేదా భర్తతోనూ చాలా రకాలైనటువంటి మిస్అండర్స్టాండింగ్స్ తోటి ఈ మకర రాశి వారికి ఉంటే శుక్రుడు ఆ మంటను చల్లారుస్తూ ఉంటారు. అనగా మనం వారి మీద కోప్పడ్డాము కదా, కానీ వాళ్ళ తప్పేం లేదు, క్షమించు, నేను నేను తప్పుగా మాట్లాడాను అనేటువంటి విధంగా. అంటే ముందు మంట వచ్చినప్పటికీ నీళ్లు జిమ్ముతూ ఉంటాడు శుక్రగ్రహం. అది శుక్రుడు మీకు శాంతింపజేసేటువంటి గ్రహం. ఎక్కడికక్కడ శత్రువులను తగ్గించి కొంత లగ్జరీని పెంచుతూ ఆ శుక్రుడి యొక్క బలం మీ మీద ఆ విధంగా పనిచేస్తూ ఉంటుంది. ఇక బుధుడు 2వ స్థానంలోనే ఉన్నటువంటి రవి కానీ శని కానీ సదాక్లేశం వృధావైరం సతతం కార్యనాశనం హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోవ్యధ అన్నీ తలకైపోటు తెప్పించేటువంటి కార్యక్రమాల్లోనే మీరు నిమగ్నమై ఉంటారు. నిజానికి పని చేసుకుంటూ ఉన్నా కూడా ఏకాగ్రత ఇక్కడ ఉండదు. ఆడెక్కడో ఆలోచిస్తూ ఉంటుంది బుర్ర. ఎంతసేపు 10 మందితోటి తగులు తెప్పించేటువంటి పనులే ఈ శని రవి కూడా చేయిస్తూ ఉంటారు. దుస్సాంగత్యానికి కూడా ఈ గ్రహస్థితే కారణమవుతుంది, అనగా చెడు సావాసాలు. మరి వాటి నుండి బుధుడు లౌకికంగా బయటపడేలా చేస్తారు. మనం వీడితో తిరుగుతున్నా మనకి ఏమైనా ఉపయోగం ఉందా? తిరిగి మన జేబులో డబ్బే వీడికి పెట్టి ఏదైనా వాడికి వ్యసనానికి మనం సహాయం చేయాలి కదా, మనం వీడితోటి దూరంగా ఉంటే మంచిది అనేటువంటి ధోరణిలో మీ ఆలోచనకి బుధుడు కారణమవుతారు. అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయాలు, ఉద్యోగంలో ఉండేటువంటి చికాకులు కానీ లేదా మరి ఏ ఇతరత్ర సమస్యలు కానీ, కుటుంబంలో ఉండేటువంటి సమస్యలు కానీ, వీటన్నిటి నుండి బయటపడేటువంటి విధంగా ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. ఒక మెచ్యూర్డ్ మైండ్ సెట్ ఈ మకర రాశి వారికి ఏర్పడడానికి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. చాలా తక్కువగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు, అంటి ముట్టనట్టుగా ఉంటూ ఉంటారు. ఈ వ్యవహారాల వల్ల సమాజంలో మీ యొక్క గౌరవం పెరుగుతూ ఉంటుంది. వ్యాపార పరంగా కూడా ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి కాలం ఉన్నప్పటికీ మంచి ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులకి గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నది. స్త్రీలకు కూడా ఈ గ్రహస్థితి కొంత సానుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నది. మకర రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండండి. అలాగే వినడం కూడా చాలా మంచిది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాలు చాలా తక్కువగా ఉన్నాయి. కేవలం రాహుగ్రహం మాత్రమే ఈ రాశి వారికి కొంత సానుకూలమైన ఫలితాలను ఇస్తూ ఉండగా ఈ వారం చివరిలో చంద్రుడి యొక్క అనుకూలత ఉంటుంది. అయితే ఇక ప్రతికూలించేటువంటి గ్రహాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు 12వ స్థానమందు కుజుడు కానీ, 12వ స్థానమందు శుక్రుడు కానీ, జన్మరాశి యందు శని కానీ, రవి కానీ, బుధుడు కానీ, ఈ 3 గ్రహాలు ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. వీటినే ప్రత్యక్షంగా మనం చూస్తే వ్యయంలో ఉన్నప్పుడు కుజుడు స్థాననాశ రుణచ్ఛేద కాసరోగం ప్రపీడన ప్రవాసం కార్యహాని స్యాత్ అన్నారు. అనగా ఉన్నటువంటి స్థానంలో ఉండనివ్వరు. ఎప్పుడూ ఏదో ఒక చోటికి ప్రయాణం, లేదా ఉద్యోగ పరంగానో వ్యాపార పరంగానో వేరే స్థానానికి వెళ్ళవలసి రావడం, ఎప్పుడూ కూడా ప్రయాణాలు చేయడం వల్ల మానసిక శారీరకమైనటువంటి అలసట, అలాగే కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడం, ఎప్పుడూ లగ్జరీగా ప్రయాణం చేసేటువంటి కుంభరాశి వారు చాలా ఆర్డినరీ స్థాయికి వచ్చేస్తారు. అంటే షేర్ ఆటోల్లో ప్రయాణం చేస్తారు, ఆర్టీసీ బస్సుల్లో తిరుగుతూ ఉంటారు. ఇలా లగ్జరీని, కంఫర్ట్స్ని వదిలిపెట్టి కష్టసాధ్యమైనటువంటి ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ప్రణాళిక లేకపోవడం వల్ల జరుగుతుంది. ప్రణాళిక అంటే ఒక ప్లానింగ్, పలానా చోటుకి వెళ్ళాలి,
విధంగా ఆలోచన ఉంటూ ఉంటుంది, కానీ ఈ గ్రహస్థితి చేయనివ్వదు. అలాగే దేహ ఆర్తిచిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నది శాస్త్రం. అనగా ఈ గ్రహస్థితి వల్లనే అటు శరీరం అలసిపోతూ ఉండడము, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము, ఇంటి భోజనం చేయకపోతూ ఉండడం, ఎప్పుడు చూసినా బయట హోటల్స్లోనూ లేదా బయట చిరుతిళ్ళు తింటూ ఉండడము, లేదా సక్రమమైనటువంటి భోజనపు అలవాట్లు ఏవి కూడా అది అవలంబించకుండా చేస్తుంది ఈ గ్రహస్థితి. దానికి కూడా ఈ గ్రహస్థితే కారణమవుతుంది. అయితే నోరు కాసేస్తుంది. ప్రతి దాంట్లోనూ కూడా సామెత ఉంటుంది, నోరుంటే తల కాస్తుంది అన్నట్టు. ఏ సమస్య వచ్చినా మీ నోరు మిమ్మల్ని కాపాడేస్తూ ఉంటుంది. మీ మాట తీరు, మీ కుటుంబ సభ్యులు మీకు ఒక పెద్ద అసెట్గా నిలబడుతూ ఉంటారు ఈ వారంలో ప్రధానంగా. అయితే అష్టమ చంద్రుడు, భాగ్య చంద్రుడు ఇవన్నీ కూడా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఒక చిన్నపాటి సమస్యల్ని ఏర్పరిచినప్పటికీ వాటిని మరలా మీరే చాకచక్యంగా కొంత శ్రమపడి ఆ సమస్యల నుండి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద ఈ వారంలో కొంత శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఖర్చు ఎక్కువగా ఉంటుంది, ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి, ఆలోచనాత్మకమైనటువంటి శక్తి తక్కువగా ఉంటుంది. ఏదైనా మీదకు వస్తేనే కానీ నిర్ణయం తీసుకోరు, బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ఆ విషయాల పట్ల శ్రద్ధ వహించాలి. చదువుకునేటువంటి వారికి ఇది అంత మంచి గ్రహస్థితి కాదు, ఏకాగ్రత అసలు కుదరదు, ఎప్పుడు కూడా పరధ్యానంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే స్త్రీలకు కూడా ఈ గ్రహస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు సైతము కించిత్ మనోవ్యధను అనుభవించడానికి అవకాశం ఉంటుంది. కుంభరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, మరి ముఖ్యంగా ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం, మన్యుసూక్త పారాయణం ఇటువంటివన్నీ చేయగలుగుతూ ఉండాలి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము పొగ రంగు అనగా గ్రే కలర్. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే ప్రధానంగా ఈ రాశి వారికి లాభస్థానముందు ఉన్నటువంటి కుజగ్రహం, లాభస్థానంలో ఉండేటువంటి శుక్రగ్రహాలు, ఇవి రెండు చాలా బలీయమైనటువంటి శుభగ్రహాలుగా చెప్పవచ్చును. ఉపచయ స్థానంలో ఉన్నటువంటి క్రూరో బలీచే ధృతే అన్నది శాస్త్రం. అనగా లాభస్థానంలో ఉండేటువంటి క్రూరమైనటువంటి గ్రహాలు, కుజుడు మొదలగు గ్రహాలు చాలా యోగాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి. అందులో భాగంగా ఈ వారంలో ఏదైనా ఇల్లు కట్టుకోవాలి అన్నా, ఇల్లు కొనుక్కోవాలి అన్నా, లేదా స్థలాలు అమ్ముడవ్వాలి అన్నా, లేదా కొనుగోలు చేయాలి అన్నా, పొలాలు కొనుక్కోవాలి అమ్ముకోవాలి అన్నా, ఇలా భూపరమైనటువంటి లావాదేవీలు, వాహనపరమైనటువంటి లావాదేవీలు, నూతన ఆభరణాలు, శుభ కార్యక్రమాలు, ఇలా మనసుకి ఆనందాన్ని కలిగించేటువంటి విషయాలు అన్నీ కూడా మీనరాశి వారికి చాలా సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. మరి వ్యయస్థానమందు కూడా గ్రహ సంపత్తి ఉంది కదా, మరీ ముఖ్యంగా వ్యయ శని, వ్యయ రవి, వ్యయ బుధుడు, ఈ 3 గ్రహాల వల్ల మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆ 3 గ్రహాలే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, 3 ప్రధానమైనటువంటి సమస్యలకి కారణమవుతారు. స్వస్థాన నాశనం చైవ బంధురోగో ధనక్షయం అన్నది శాస్త్రం. అనగా మీనరాశి వారు వారికి వారు డబ్బు ఖర్చు పెట్టుకోకుండా, అనగా మీరు ఒక 100 రూపాయలు సంపాదించారు, అందులో మెజారిటీ ఆఫ్ డబ్బు అంతా కూడా బంధువులకి, మిత్రులకి, లేదా మరి ఏ ఇతరత్ర మిగతా వాళ్ళకి ఖర్చుకి వెళ్ళిపోతుంది. కానీ మీరు సంపాదించుకున్న డబ్బు పెట్టుకుని మీరు ఒక చిన్న బట్ట కూడా కొనుక్కోలేరు. అంటే మీ గురించి మీరు ధనాన్ని ఉపయోగించుకోలేరు. ఇది ఈ గ్రహస్థితి యొక్క సారాంశం. అలాగే మనః నిర్మణ క్లేశం కృష్యర్ భోజన పల్పస, తినడానికి ఇంట్లో అన్నీ ఉంటాయి, తినడానికి అన్నీ ఉంటాయి, కానీ తినలేనటువంటి పరిస్థితి. అయితే ఇది దేనివల్ల ఏర్పడిందండి? మీరు చేసే ఇంటర్మీడియట్ డైట్లో, లేదా అనారోగ్య సమస్యల వల్ల తినకూడదనో, లేదా అతిగా తినకూడదనో ఏదో ఒక నియమం పెట్టుకుని తినడానికి అన్ని పదార్థాలు యోగ్యంగా ఉన్నా కూడా ఆహారం తీసుకోలేనటువంటి పరిస్థితి, దీనికి కూడా ఈ గ్రహస్థితే కారణమవుతుంది. బుద్ధి చాంచల్యం ఆప్నోతి, బుద్ధి చాంచల్యం మరీ ముఖ్యంగా మతిమరుపు. ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు పలానా రోజున పని చేద్దాం అనుకుంటే ఆ రోజే పడుకుంటారు, ఉదయాన్నే ఈ పని చేద్దాం అనుకుంటారు, మర్చిపోతారు. ఆ రోజే నిజానికి ప్రతిరోజు 5ంటికి మెలకు వచ్చేటువంటి మీకు ముఖ్యమైనటువంటి పనున్న రోజున 8 వరకు మెలకు రాదు. దానికి కూడా ఈ గ్రహస్థితే కారణం. ఇటువంటి వాటన్నిటికీ కూడా ఈ గ్రహాలే కొంత ప్రభావాన్ని చూపెడుతూ ఉంటాయి. అయినప్పటికీ గురుబలం ఉన్నది, కుజబలం ఉన్నది, ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు.
చంద్రబలం కూడా ఉన్నది కాబట్టి ఆరోగ్యాభివృద్ధి, ఐశ్వర్యాభివృద్ధి, అలాగే పేరు ప్రఖ్యాతలు, ఉద్యోగపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి విషయాల యందు ఎదుగుదల అనేటువంటివి మీనరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఈ వారంలో చదువరులకి కూడా గ్రహస్థితి బాగున్నది. విద్యార్థులకి అలాగే స్త్రీలకి కూడా గ్రహగతులు బాగున్నాయి. ఒక్క ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ వహించాలి. మీనరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకాన్ని కానీ పఠిస్తూ ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఎరుపు. స్వస్తి.